చాలామంది మహిళలు ఉద్యోగాల కన్నా వ్యాపారాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. కానీ వ్యాపారం ప్రారంభించడం అంత తేలికైన పని కాదు. పెట్టుబడి కొరత, పరిమిత మార్కెట్ అవగాహన, ఇంకా ఎన్నో సవాళ్లు వారి ముందున్నాయి. అయితే మాస్టర్ కార్డ్ తాజా అధ్యయనం చూపించిన ప్రకారం సరైన మద్దతుతో మహిళలు అసాధారణమైన విజయాలను సాధించగలరు. వారి ప్రయాణాన్ని ఒకసారి పరిశీలిద్దాం. మహిళలు వ్యాపారాన్ని చేయడానికి ఎక్కువ ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు? మాస్టర్ క్లాస్ అధ్యయనం ప్రకారం మహిళలు ఉద్యోగానికంటే వ్యాపారాన్ని చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ వ్యాపార ధోరణిలో 29 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య మహిళలు 46% మంది ఉన్నారు. అలాగే 13 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మహిళలు 45% మంది ఉన్నారు. మొత్తం మీద 55% మహిళలు మాత్రమే ఆర్థిక స్వాతంత్రం మరియు జీవన సమతుల్యత కోసం వ్యాపారాన్ని ఒక ఉత్తమ మార్గంగా భావిస్తున్నారు. ప్రస్తుతం మహిళలు ఎలాంటి రంగాల్లోకి అడుగుపెడుతున్నారు? 28% ఎడ్యుకేషన్ సెక్టార్లో, 21% ఫుడ్ అండ్ బెవరేజెస్ సెక్టార్లో, 16% ఆన్లైన్ రిటైల్ సెక్టార్లో అడుగుపెడుతున్నారు. వ్యాపారాన్ని ప్రారంభించడం ఒక ఎత్తైతే అందులో ఉన్న సవాళ్ళు ఏంటో ఇప్పుడు చూద్దాం. మహిళలను మనం 100%గా పరిగణిస్తే వాళ్ళ అభిప్రాయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 100%లో 42% మంది మహిళలు వ్యాపారం ప్రారంభించడం చాలా కష్టం అంటున్నారు. అందులో 36% మంది పెట్టుబడి సమీకరించడంలో ఇబ్బంది పడుతున్నారు. మిగతా 25% మంది వ్యాపారం విఫలమవుతుందనే భయంతో ముందుకు రావట్లేదు. కానీ సరైన మార్గదర్శకత్వం, మద్దతుతో మనం వాళ్ళని ప్రోత్సహించినట్లయితే మహిళలు గొప్ప విజయాలు సాధించగలరు. మార్పు ఎలా సాధ్యమవుతుంది? సరైన మద్దతుతో మహిళా పారిశ్రామికవేత్తలు కొత్త ఎత్తులకు చేరుకోవచ్చు. వారికి అవసరమైనవి: టెక్నాలజీ మీద పట్టు ఏర్పరచుకోవాలి, కొత్త పెట్టుబడుల కోసం నిరంతరం ప్రయత్నిస్తుండాలి, వ్యాపార శిక్షణ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటుండాలి, మార్కెట్ మీద అవగాహనతో పాటు ఫ్యూచర్లో మన బిజినెస్ ఎంతవరకు వెళ్తుందనే అవగాహన కూడా చాలా ముఖ్యంగా ఉండాలి. మాస్టర్ కార్డ్ సౌత్ ఏషియా అధ్యక్షుడు గౌతమ్ అగర్వాల్ కూడా మహిళల పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వటం తమ ప్రాధాన్యత అని తెలిపారు. సెమీ కండక్టర్ పరిశ్రమలో మహిళల భవిష్యత్తు ఉంటుందా? టెక్ రంగంలో కూడా మహిళలు పురోగమిస్తున్నారు. ప్రస్తుతం సెమీ కండక్టర్ పరిశ్రమలో మహిళల ప్రాధాన్యం కేవలం 25% మాత్రమే. కానీ సరైన విధానాలతో 2030 నాటికి ఇది 35% వరకు పెరిగే అవకాశం ఉంది. మహిళల నేతృత్వంలో స్టార్టప్స్. భారతదేశంలో మహిళా నేతృత్వంలో టెక్ స్టార్టప్స్ ఇప్పటి వరకు $26.4 బిలియన్ పెట్టుబడులను సంపాదించాయి. మహిళా నేతృత్వంలో స్టార్టప్స్ నిధుల పరంగా అమెరికా తర్వాత 2వ స్థానంలో ఇండియా ఉంది. 2021లో మాత్రమే ఈ స్టార్టప్స్ $6.3 బిలియన్ నిధులు పొందాయి. మన దేశంలోని బెంగళూరు, ముంబై మరియు ఢిల్లీ మహిళా స్టార్టప్ హబ్బులుగా మారాయి. మార్పు ఇప్పటికే ప్రారంభమైంది, ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. మహిళలు ఇప్పటి వరకు ఎన్నడూ లేనంతగా వ్యాపార రంగంలో అడుగుపెడుతున్నారు. ఈ ప్రయాణం సులభం కాదు, కానీ మీకు సరైన సంకల్పం మరియు మద్దతు ఉంటే విజయం మీదే. చివరగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా అందరి మహిళలకు విషెస్ చెప్పడం జరుగుతుంది. చివరగా ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.